హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీ హెల్దీ అయిన టమాటో బఠానీ కర్రీ చూపించాను. సీజనల్గా దొరికే ఈ టమాటాలు అలాగే బఠానీలతో యమ్మీగా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ బఠానీలో మనకి మెయిన్గా ఫైబర్ ఎక్కువ కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ఐరన్, మన బాడీకి కావాల్సిన ఐరన్ కావడానికైనా బ్లడ్ ఇంప్రూవ్మెంట్కైనా ఈ బఠానీలు చాలా చక్కగా పనిచేస్తాయండి. సీజనల్గా దొరికే బఠానీలు తప్పకుండా వంటల్లో వాడుకోండి. దీనికోసం ఇలా పచ్చి బఠానీలు ఒల్చుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా. అలాగే ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఒక రెప్ప కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఉల్లిపాయలు ఒకేసారి వేసుకోండి. ముందే కరివేపాకు వేస్తే మొత్తం ఫ్రై అయిపోతాయి కదా, డ్రై ఎలాగా అయిపోతుంది. కాబట్టి ఇలా వేసుకొని కలుపుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఆ స్టేజ్లో మనం ఒలుచుకొని కడుక్కున్నాం కదా, ఆ బఠానీని వేసుకోండి. బఠానీని ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి 50% వరకు మగ్గుతాయి. అలాగే కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. దీంతో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తే తొందరగా మగ్గిపోతాయి. పచ్చి బఠానీలు లేతవి కాబట్టి తొందరగానే మగ్గుతాయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా ఉప్పు వేసి కలిపి మంట మీడియం ఫ్లేమ్లో టు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మంట సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఉల్లిపాయలు మాడిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయినాయి చూసారా. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కలిపి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను కొత్తిమీర, తగినంత పసుపు వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు 3 టమాటాలు తీసుకున్నాను నేను. ఇలా పుల్లగా ఉన్న టమాటాలు అయితే చాలా బాగుంటాయి, నాటు టమాటాలు. ఇలా కట్ చేసుకోండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని వేసుకోండి. టమాటాలు బఠానీలు కలిసేలాగా అంత ఈవెన్గా కలుపుకోండి. ఇలా వేసుకొని అంతా కలపండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. దీనివల్ల టమాటాలో ఉండే వాటర్ అన్నీ తొందరగా బయటకు వచ్చి చక్కగా ఉడుకుతుంది తొందరగా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది టేస్ట్తో పాటు చాలా మంచిదండి హెల్త్కి. ఈ బఠానీలు ఇప్పుడు ఈ సీజనల్లో ఎక్కువ దొరుకుతాయి. బఠానీయే కాకుండా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. సీజనల్గా దొరికే ఏ వెజిటేబుల్స్ అయినా తప్పకుండా వాడుకోవాలండి. అది మన హెల్త్కి చాలా మంచిది. ఇలా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టమాటాలు మెత్తగా ఉడికి టమాటాలో ఉండే వాటర్ అన్నీ బయటకు వచ్చి ఆ టమాటాలో ఉండే వాటర్తో బఠానీ చక్కగా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా కొంచెం కారం పొడి వేసుకోండి. కారం పొడి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. నేను కొంచెమే వేసుకున్నాను కారం పొడి. అలాగే కొంచెం ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర కలిపిన పౌడర్ కొంచెం వేసుకున్నాను నేను. అది వేసి కలిపి ఇలా మధ్యలో ఓపెన్ చేస్తూ కలుపుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. నేను ఇక్కడ బఠానీలు ఎక్కువ వేసి టమాటాలు తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే ఈక్వల్గా టమాటా వేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇలా చేసుకుంటే రైస్లోకైనా చపాతీలకు చాలా బాగుంటుంది. నాకు బఠానీలు ఎక్కువ ఇష్టం కాబట్టి బఠానీలు వేసుకున్నాను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఎక్కువ వేసుకోండి. అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా హెల్దీ టమాటా బఠానీ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.